ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు వెదర్ మ్యాన్. హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మనకు ఈ రోజు ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై 3 ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? 3 ఉపరితలాల ప్రభావం ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉపరితలాలు ఉన్నాయి, వాటి ప్రభావం అనేది ఏ రాష్ట్రాలపై, జిల్లాలపై ఉంది అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. మొత్తానికైతే మనకు ఈ జూలై నెలలోని 9వ తేదీ నుంచి, అంటే మనకు ఈ 10వ తేదీ 9వ తేదీల నుంచి మొదలైనటువంటి ఉపరితలాలు మనకు 14వ తేదీ దాకా 3 అనేవి ఉపరితలాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అల్పపీడనంగా మారబోతుంది. మరి ఉపరితలాలలో 3లో మూడవది ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారబోతున్నటువంటి ప్రాంతం ఏది, అది మనకి ఎప్పుడు అల్పపీడనంగా మారబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా మీకు తెలియజేయబోతున్నాను. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే జూలై 10వ తేదీ నుంచి 12వ తేదీ దాకా 2 ఉపరితలాలు ఆవర్తనాలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఒకటైతే, రెండవది మనకు తెలంగాణపై ఏర్పడింది. అయితే అవి ఏ ఏ ప్రాంతాలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది, వాటి ప్రభావంతో మనకి ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడే అవకాశాలు అనేవి, మనం ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది కొన్ని వెదరికల్ మోడల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మనం కొన్ని వెదరికల్ మోడల్స్ ని చూసి ముందు ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై నైరుతి ఋతుపవనాల ప్రభావం ఎలా ఉందనేది ఒకసారి మనం చూసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మ్యాప్ లో మనకు నైరుతి గాలుల యొక్క ప్రభావం అనేది ఈ విధంగా పైకి వెళ్తోంది, ఇట్లా వెళ్తుంది. మనకు ఈ వైపు నుంచి నైరుతి ఋతుపవనాలు ఈ విధంగా, అంటే మనకి ఇక్కడ ఈ మార్క్ ని చూసి చూపిస్తున్న ప్రాంతం అంతా తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల వైపుగా ఇవి వెళ్తున్నటువంటి మార్కులు కనిపిస్తుంది. అయితే వీటి ప్రభావంతో మనకు ఆ ప్రాంతాల వర్షాలు పడుతున్నాయా లేదా, అలాగే మనకు ప్రస్తుతం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణ పరిస్థితి ఉంది, ఆ యొక్క నైరుతి ఋతుపవన ప్రభావంతో, ఆ ఉపరితలాల ప్రభావంతో ఎప్పుడు అక్కడ వర్షాలు పడతాయి, తెలంగాణలో అయితే కానీ ఉత్తరాంధ్రలో అయితే అనేది కొన్ని వెదరికల్ మోడల్స్ ద్వారా మనం చూసి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే రాయలసీమ, దక్షిణ కోస్తాలోని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఇంకొన్ని ఆ వెదరికల్ మోడల్స్ లో చూసి తెలుసుకుందాం. ఒకసారి మనం కొన్ని వెదరికల్ మోడల్స్ అన్నిటిని చూద్దాం. ఈ రోజు మనకు వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుంది, ఎండ అనేది ఏ విధంగా ఉంది, ఉష్ణోగ్రత ఎంత అనేది ఏ ఏ ప్రాంతాల్లో నమోదవుతుంది అనేది కొన్ని వెదరికల్ మోడల్ ద్వారా చూసి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం మనకు తెలంగాణ మీదుగా ఉంది. తెలంగాణలోని ఉత్తర భాగాల మీదుగా ఏర్పడి ఉంది. అంటే మనకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల మీదుగా ఈ ఆవర్తనం అనేది ఏర్పడింది. ఇక్కడ నేను మార్క్ చేసి చూపిస్తున్న ప్రాంతంలో మనకు ఆ ఉపరితల ఆవర్తనం అనేది ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ లో ఆ ఉపరితల ఆవర్తనం అనేది ఉంది మనకు. అంటే తెలంగాణలోని ఉత్తర భాగాల మీదుగా, అంటే మహారాష్ట్రకి ఇటు కర్ణాటక బార్డర్ కి ఆనుకొని ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఉంది. ఇంకో ఉపరితల ఆవర్తనం అనేది మనకు ఉత్తరాంధ్రలోని ఈ ప్రాంతంలో, అంటే విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, విజయవాడ ప్రాంతాల మీదుగా ఇంకొక ఉపరితల ఆవర్తనం ఉంది. పాయింట్ 1వ ఆవర్తనం, 2వ ఆవర్తనం అనేది ఇక్కడ ఉంది. అయితే 3వ ఆవర్తనం అనేది మనకి ఎక్కడ ఏర్పడుతుంది అనే విషయం గురించి ఇంకో ఇమేజ్ లో, ఇంకో మోడల్లో చూపించి నేను దాని గురించి మీకు తెలియజేస్తాను. అయితే ఈ 2 ఆవర్తనాల ప్రభావంతో మనకు ఏ సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, తెలంగాణలో అయితే కానీ, ఉత్తర ఆంధ్రలో అయితే కానీ, అలాగే రాయలసీమ వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది, మనకు దక్షిణ కోస్తా ఆంధ్ర పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను కొన్ని ఇమేజెస్ లో, వీడియోస్ లో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాం. ఈ రోజు ఉదయం నుంచి మనకు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇంకో మోడల్లో చూపించి, అంటే మనకు ఎండ తీవ్రత, ఉష్ణోగ్రత తీవ్రత ఎలా ఉండబోతుంది, ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంటుంది అనేది ఇంకో మోడల్ ద్వారా నేను మీకు చూపిస్తాను. ఆ మోడల్ చూసి మనం తెలుసుకుందాం. ఈ మోడల్ చూసినట్లయితే మనకు ఎండ తీవ్రత, అంటే మనకు ఈ రోజు ఎండ అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని మనకు దక్షిణ భాగాలు, అంటే నెల్లూరు, ప్రకాశం, కందుకూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, గుంటూరు, అమరావతి, తాడేపల్లి గూడెము ఈ ప్రాంతాల్లో మనకు, అలాగే మనకు ఇది పైన ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో అయితే కానివ్వండి, అక్కడ మనకు ఎండ తీవ్రత అనేది ఎక్కువగా నమోదవుతున్నటువంటి దృశ్యం అనేది ఇక్కడ మనకు ఇమేజ్ లో కనబడుతుంది. అంటే ఇక్కడ మనకు ఎల్లో కలర్ ఉన్న ప్రాంతంలో ఎండ అనేది నమోదవుతున్నటువంటి దృశ్యం, అంటే ఇక్కడ ఎక్కువ ఎండ అనేది మనకు ఉంటున్నట్టుగా కనబడుతుంది.
అదే విధంగా మనకు తెలంగాణ విషయానికి వెళ్ళినట్లయితే తెలంగాణ కూడా మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ పాయింట్ ఆఫ్ ప్లేసెస్ లో మనకు ఇక్కడ ఎండ అనేది ఎక్కువగా నమోదవుతున్నట్టుగా ఈ ప్లేస్ లో కనిపిస్తుంది. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఏలూరుకి మనకు మంచిర్యాలకి ఆనుకొని ఉన్నటువంటి మార్కాపురానికి పల్నాడుకి ఆనుకొని ఉన్న ప్రాంతాలు, ఏలూరుకి ఆనుకొని ఉన్న ప్రాంతాలు, విజయవాడకి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఎండ అనేది ఎక్కువగా ఉంటున్నట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో సాధారణంగానే అంటే ఉత్తర తెలంగాణలోని ప్రాంతాల్లో సాధారణంగానే ఎండ నమోదవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు కొంత ఎండ అనేది ఉంటుంది. మనకైతే ఇక్కడ ఉష్ణోగ్రత అనేది రెండు రాష్ట్రాల్లో ఎలా నమోదవుతుంది అంటే మనకు ఉష్ణోగ్రతల యొక్క వివరాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే ఎండ యొక్క తీవ్రత ఎలా ఉందనేది ఇంకో మోడల్ మనం చూసి తెలుసుకుందాం. అదే ఈ ఆవర్తనాలు ఏర్పడి ఉన్న సమయంలో ఇక్కడ వర్షాలు పడకుండా ఇల్దన వార్తను ఎందుకు ఉందనేది చూసుకుంటే మనకు సాయంకాలం వచ్చే సమయానికి మధ్యాహ్నం నుంచి తెలంగాణలోని ఈ ఉత్తర భాగాల్లో వర్షాలు అనేవి మనకు పెరుగుతాయి. అలాగే సాయంకాలం సమయానికి వచ్చేసరికి ఉత్తరాంధ్రలోని మనకు ఈ ప్రాంతాల్లో వర్షాలు అనేవి మనకు పడడం అనేది జరుగుతుంది. అక్కడక్కడ కొంత భారీగా ఓ మోస్తరుగా వర్షాలు అనేవి అక్కడ ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో వచ్చేసరికి రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతానికి వచ్చేసరికి అంతగా మనకు భారీగా వర్షాలు అనేవి నమోదు కావు, తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మనకు రెండు ఉపరితల ఆవర్తనాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి కాబట్టి మనకు అక్కడే వర్షాలు అనేవి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ దక్షిణ కోస్తా భాగాల్లో అయితే అంతగా వర్షాలు అనేవి ఉండవు, అక్కడ మనకు పడవు. ఎక్కడో ఒకటి రెండు చోట్ల మనకు కొంత గాలుల సంఘం ఏర్పడడం రాయలసీమలోని జిల్లాల్లో అయితే కానివ్వండి, దక్షిణ కోస్తాలో నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో అయితే కానివ్వండి, చిత్తూరు అయితే కానీ, తిరుపతిలో అయితే కానివ్వండి, అన్నమయ్య జిల్లాలో అయితే కానివ్వండి, ఆ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల మనకు ఆ గాలుల సంఘం ఏర్పడడం అర్ధరాత్రి సాయంకాలం సమయంలో కొంతసేపు 2-3 నిమిషాల పాటు తేలికపాటి జల్లులు లాంటివి వర్షాలు పడడం అనేది జరుగుతుంది. ఇంకా మోడల్లో మనం ఉష్ణోగ్రత ఎలా ఉందనేది చూసి తెలుసుకుందాం. ఈ ఇమేజ్ లో చూసినట్లయితే మనకు ఎక్కడ కూడా ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్నట్టుగా కనబడడం లేదు. మనకు ఇక్కడ రెడ్ కలర్ కనబడుతున్న ఈ ప్రాంతాల్లో అయితే మనకు ఎక్కువగా మనకు ఎండ ఉక్కపోత వాతావరణం ఉంది. అది దక్షిణ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉంది. అలాగే రాయలసీమలోని మనకు కడప, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో మనకు ఎక్కడ ఎండ తీవ్రత అనేది ఉక్కపోతతో కూడిన వాతావరణం అనేది ఉంది. అంటే పల్నాడు, నరసరావుపేట ఈ ప్రాంతాల్లో, అలాగే విజయవాడలో మనకు ఎండ తీవ్రత అనేది ఉన్నట్టు, గుంటూరు, తెనాలి, చీరాల, బాపట్ల ఈ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉక్కపోతగా మనకు ఉంటున్నటువంటి దృశ్యం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా తెలంగాణ విషయానికి చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలోని ఇక్కడ మనకు గమనించినట్లయితే ఎండ తీవ్రత అనేది ఉక్కపోత అనేది అంతగా మనకు కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో మనకు అక్కడ మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయి అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పైన ఉన్నటువంటి రామగుండం, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు అనేవి ఉంటాయి. అలాగే మనకు ఇక్కడ విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా మనకు వర్షాలు పడేందుకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మనకు అల్లూరు సీతారామరాజు జిల్లా దగ్గర అయితే చూసుకున్నట్లయితే అంతగా ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. అక్కడ లైట్ గా ఎండ ఉంటుంది. ఆవర్తన ప్రాంతం అనేది మనకు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. అంటే ఈ ప్రాంతాల మీదుగా మనకు ఈ ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి దాని ప్రభావం వల్ల అక్కడ అంతగా మనకు ఉష్ణోగ్రత అనేది నమోదు కాదు. అయితే మనకు అక్కడ వర్షాలు పడతాయా లేదా అనేది ఇంకో ఇమేజ్ లో మనం చూసి తెలుసుకుందాం. ఈ ఇమేజ్ లో మనం చూసినట్లయితే మనకు ఇక్కడ మేఘాలు అంటే క్లౌడ్స్ అనేవి ఏ విధంగా విస్తరించున్నాయి కనబడుతుంది. తెలంగాణలో మనకు క్లౌడ్స్ అనేవి విస్తరించి ఉండడం వల్ల, అలాగే విశాఖపట్నం పై ఉన్న ప్రాంతంలో కూడా మనకు మేఘాలు అనేవి విస్తరించి ఉండడం వల్ల అక్కడ అంతగా మనకు ఎండ యొక్క సూర్యరశ్మి అనేది అంటే ఎండ అనేది ఎక్కువగా లేకుండా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదే మనకు ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో అక్కడ మనకు వర్షాలు పెరుగుతున్నాయి. అదే మనకు రాయలసీమ దక్షిణ కోస్తా విషయానికి వస్తే ఇక్కడంతా మనకు మేఘాలు లేనటువంటి ఇమేజ్ అనేది ఇక్కడ మనకు ఈ దృశ్యం అనేది కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మనకు మేఘాలు లేవు, ఈ ప్రాంతంలో మనకు మేఘాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మేఘాలు ఉండడం వల్ల మనకు ఇక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ ఇక్కడ ఆకాశం అంతా పాక్షికంగా ఆకాశం మేఘాలతో ఉండి సాయంకాలం వచ్చే సమయానికి మనకి ఇక్కడ వర్షాల జోరు అనేది పెరుగుతుంది. మనకు సాయంకాలం అయ్యేసరికి ఇక్కడ మనకి ఏ ప్రాంతానికి ఎక్కువగా వర్షాలు పడడానికి అవకాశం ఉందనేది ఎందుకంటే ఇక్కడ మన ఇమేజ్ గమనించినట్లయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, రామగుండం ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు పెరుగుతున్నాయి. అలాగే విశాఖపట్నంలోని మనకు కాకినాడ, విశాఖపట్నం,
రంపచోడవరం, అన్నవరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, పల్నాడు, నరసరావుపేట ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు పెరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో కూడా వర్షాలు పెరుగుతూ ఉన్నాయి. మనకు ఇంకా అర్ధరాత్రి వచ్చే సమయానికి కూడా మనకు హైదరాబాద్ లో కూడా వానలు పడుతున్నాయి. వర్షాలు మనకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఉత్తరాంధ్రలోని ఈ ప్రాంతాల్లో కూడా మనకు రాత్రి సమయానికి వర్షాలు అనేవి అదే విధంగా కొనసాగుతూ ఇక్కడ పడుతున్నటువంటి ఇమేజ్ లో మనకు కనిపిస్తుంది. అదే రాయలసీమ, దక్షిణ కోస్తా విషయానికి వస్తే మనకు లైట్ గా పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉండడం, అంతగా వర్షాలు అనేవి నమోదు కాకపోవడం జరుగుతుంది. అయితే మనకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు ఏమైనా పడే అవకాశాలు ఎప్పటి నుంచి ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే, నేను చెప్పిన మూడవ ఉపరితల ఆవర్తనం అంటే ఈ ఉపరితల ఆవర్తనం మూడవది ఇక్కడ ఏర్పడేటటువంటి మూడవ ఉపరితల ఆవర్తనం అనేది మనకు అసలైనటువంటి ఆవర్తనం. అదే మనకు రానున్న రోజుల్లో అంటే 18-19 తేదీలో ఒక అల్పపీడనంగా కూడా మారేటువంటి అవకాశాలు. మూడవది ఇక్కడ మనకు ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ లో ఏర్పడుతుంది. ఆ ఉపరితల ఆవర్తనం అనేది మనకు దక్షిణ కోస్తాకి దగ్గరలోని ప్రాంతంలో. అది ఎప్పుడు ఏర్పడుతుంది, దాని ప్రభావంతో మనకు ఎంత స్థాయిలో వర్షాలు ఉంటాయనేది రానున్న రోజుల వీడియోలో నేను మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను. కాబట్టి నా వీడియోస్ అన్నిటిని మీరు ఎప్పటికప్పుడు చూస్తుండండి. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజులు వచ్చేటటువంటి ఉపరితల ఆవర్తనం అల్పపీడనం గురించి నేను డీటెయిల్డ్ గా పూర్తిగా మీకు వెదర్ అప్డేట్ అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు వెదర్ మ్యాన్.